హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ను విశ్వవ్యాప్తం చేసిన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం కోసం దాదాపు 5 సంవత్సరాలు మరే ఇతర ప్రాజెక్ట్ ను ఒప్పుకోకుండా కేవలం ఈ చిత్రంపై మాత్రమే తన కాన్సంట్రేషన్ మొత్తం పెట్టాడు. అంతటి అకుంఠిత దీక్షతో వర్క్ చేశాడు కాబట్టే ఈ రోజు సినీ ఇండస్ట్రీలో మరే ఇతర హీరోకి దక్కని క్రెడిట్ ప్రభాస్ కు దక్కింది. బాహుబలికి ముందు ప్రభాస్ అనేక చిత్రాల్లో నటించాడు. చాలా హిట్లను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు కూడా. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే బాహుబలి 2తో ఇంటర్నేషనల్ లెవెల్లో 1000 కోట్లు రాబట్టిన హీరోగా రికార్డుకెక్కాడు. బాహుబలి 2 చిత్రంతో ప్రభాస్ ఖ్యాతి అంతర్జాతీయంగా మార్మోగిపోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించాడు. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ప్రభాస్ కు ఒక సోదరుడు ప్రబోధ్, సోదరి ప్రగతి ఉన్నారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు తెలుగులో భక్త కన్నప్ప, అమరదీపం, కృష్ణవేణి వంటి అద్భుత చిత్రాలను నిర్మించారు. అయితే అనారోగ్యంతో ఆయన 2010లో మరణించారు. ప్రభాస్ కు మొదట్లో నటనపై ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదట. ఇంజనీర్లో గ్రాడ్యుయేట్ అయిన ప్రభాస్ బిజినెస్ రంగంలోకి అడుగు పెడదామనుకున్నాడట. కానీ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రోద్బలంతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడట. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ తర్వాత వరుసగా రాఘవేంద్ర, వర్షం, చక్రం, అడవిరాముడు, ఛత్రపతి, బుజ్జిగాడు, మున్నా, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, రెబల్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. చక్రం, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలు ప్రభాస్ లో మరో కోణాన్ని ఆవిష్కరించాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ ను తెలుగులో ఒక నటుడిగా నిలదొక్కునేలా చేసింది. టాలీవుడ్ లో అల్లు అర్జున్, గోపీచంద్, రానా, మంచు మనోజ్ ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ పెళ్లిపై చాలా రూమర్లే వచ్చాయి. ఒకరిద్దరు స్టార్ హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు వార్తలొచ్చినా వాటిపై ప్రభాస్ ఎంతమాత్రం స్పందించలేదు. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. బాహుబలి 1లో శివుడు పాత్ర కోసం 85 కిలోలు తగ్గిన ప్రభాస్ బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం 120 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన ఇంట్లోనే 1.5 crores తో ప్రత్యేక జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభాస్ మంచి వాలీబాల్ ప్లేయర్. ఖాళీ సమయాల్లో ఎక్కువగా వాలీబాల్ ఆడుతుంటాడు. ఇంకా కత్తి యుద్ధాలు, రాక్ క్లైంబింగ్ అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రభాస్ పుస్తకాల పురుగట. తన రియల్ లైఫ్లో ఇతరులకు ఎంత విలువిస్తాడో పుస్తకాలకు కూడా అంతే విలువిస్తాడట. అందుకోసం ప్రభాస్ తన ఇంట్లో ఏకంగా ఒక లైబ్రరీనే మెయింటైన్ చేస్తున్నాడని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.